నమస్తే. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో ఆయన నాయకత్వం దేశ ముఖ చిత్రాన్ని, భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. 12 ఏళ్ల క్రితం నాటి భారత్కు, నేటి నవభారతానికి మధ్య స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు పాలనాపరమైన స్తబ్దత, అవినీతి ఆరోపణలు, అంతర్గత భద్రతా లోపాలతో సతమతమైన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తిగా, సురక్షితమైన దేశంగా రూపాంతరం చెందింది. ఈ అద్భుతమైన ప్రస్థానంలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలు, తీసుకున్న సాహసోపేతమైన సిద్ధాంతపరమైన నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన విధానాలు భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చాయి. ఒక సాధారణ నాయకుడి నుంచి దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన దీర్ఘకాలిక ప్రధానిగా ఎదిగిన మోదీ ప్రస్థానాన్ని, ఆయన 12 ఏళ్ల పరిపాలనలో దేశం సాధించిన అద్భుత విజయాలను ఇప్పుడు లోతుగా విశ్లేషించుకుందాం. मैं नरेंद्र दामोदर दास मोदी భారతదేశంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని అంతమొందించడంలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ విప్లవం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఒకప్పుడు ప్రభుత్వ పథకాల లబ్ధి పేదలకు చేరాలంటే మధ్యవర్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ జన్ధన్ ఖాతాలు, మొబైల్ అనుసంధానం ద్వారా ఈ వ్యవస్థను మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసింది. కోట్లాది మంది పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అవుతోంది. దీనివల్ల మధ్యవర్తుల దోపిడీ, నకిలీ లబ్ధిదారుల హవా పూర్తిగా ముగిసిపోయి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు మిగిలాయి. దీనికి తోడుగా వచ్చిన యూపీఐ సాంకేతికత దేశంలో నగదు రహిత లావాదేవీలను సామాన్యుడికి కూడా అలవాటు చేసింది. నేడు ఒక చిన్న టీ షాప్ నుంచి పెద్ద మాల్స్ వరకు యూపీఐ ద్వారా క్షణాల్లో సురక్షితంగా వ్యాపారాలు సాగుతున్నాయి. డిజిటల్ ఇండియా నినాదం కేవలం నగరాలకే పరిమితం కాకుండా పల్లె పల్లెకు విస్తరించడం వల్ల పరిపాలనలో పారదర్శకత పెరిగింది. పన్నుల వ్యవస్థలో ఉన్న లొసుగులను అరికట్టేందుకు తీసుకొచ్చిన జిఎస్టి సంస్కరణ దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని తెచ్చి పన్ను వసూళ్లను రికార్డు స్థాయికి చేర్చింది. పన్నుల ఎగవేతకు అడ్డుకట్టపడటంతో దేశ ఆర్థిక వనరులు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక సంస్కరణలతో పాటు సామాజిక భద్రతకు, పేదల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం సమాన ప్రాతినిధ్యం ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మంది పేద కుటుంబాలకు ఉచిత వైద్యం అందింది. వైద్య ఖర్చుల భారం వల్ల పేదరికంలోకి జారిపోయే కుటుంబాలకు ఈ పథకం ఒక సంజీవనిలా మారింది. అలాగే పిఎం ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్ల మంది నిరుపేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడం ద్వారా వారి సొంతింటి కల నెరవేరింది. కేవలం ఇల్లు ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ గ్రామీణ మహిళల జీవితాల్లో గొప్ప మార్పును తెచ్చింది. మైళ్ళ దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే బాధల నుంచి మహిళలకు విముక్తి లభించింది. ఇక రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హై స్పీడ్ రైళ్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేసింది. అత్యాధునిక సాంకేతికత, వేగంగా నడిచే ఈ రైళ్ల ప్రయాణాలకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి. వీటన్నిటి కలయికతో దేశంలో అవినీతి రహిత, సంక్షేమ ఆధారిత పాలన సాధ్యమైంది. దేశీయ ప్రగతితో పాటు భారతదేశ సార్వభౌమాధికారాన్ని, అంతర్గత బాహ్య భద్రతను కాపాడటంలో మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన చొరవ అసాధారణమైనది. దశాబ్దాలుగా దేశ భద్రతకు సవాలుగా మారిన జమ్మూ కాశ్మీర్ సమస్యకు ఆర్టికల్ 370 రద్దు ద్వారా శాశ్వత పరిష్కారం చూపించారు. ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదంతో కాశ్మీర్ను దేశ ప్రధాన స్రవంతిలో కలిపి అక్కడ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశారు. నేడు కాశ్మీర్ లోయలో శాంతి భద్రతలు మెరుగై పర్యాటకం, పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. అలాగే దేశ సరిహద్దులో శత్రు దేశాల దుశ్చర్యలకు ధీటైన జవాబు ఇస్తూ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక చర్యలు భారతదేశ రక్షణ వ్యూహంలో విప్లవాత్మక మార్పును తెచ్చాయి. మునుపటిలా కాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే శత్రువుల భూభాగంలోకి దూసుకెళ్లి మరీ బుద్ధి చెప్పగలమనే గట్టి సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపారు. ఆధునిక ఆయుధాల కొనుగోళ్లు, సైనిక బలగాల ఆధునికీకరణ ద్వారా సైన్యాన్ని మరింత బలోపేతం చేశారు. అంతర్గత సామాజిక సమరసత, చట్టపరమైన సంస్కరణల విషయానికి వస్తే శతాబ్దాల నాటి ముస్లిం మహిళల ఆవేదనను ఆలకించి త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేస్తూ చట్టం తెచ్చారు. ఇది ముస్లిం మహిళలకు సామాజిక రక్షణను, సమానత్వాన్ని చేకూర్చింది. దశాబ్దాలుగా నలిగిన అయోధ్య రామమందిర వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా శాంతియుత మార్గంలో పరిష్కారం కనుగొని భవ్య రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి
ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణమైంది. అలాగే పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనార్టీలకు రక్షణ కల్పించేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని సిఏఏ తీసుకొచ్చి వారికి భారతదేశంలో గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించారు. ఈ నిర్ణయాలన్నీ దేశ సమగ్రతను, అంతర్గత భద్రతను కాపాడటంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న పట్టుదలను స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక పరంగా భారతదేశాన్ని స్వయం సమృద్ధి దేశంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో విదేశీ వస్తువుల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్ నేడు ప్రపంచానికి వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పారిశ్రామిక రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది. ఈ స్కీమ్ ద్వారా దేశీయంగా వస్తువులను తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్, రక్షణ రంగ పరికరాల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి తెచ్చుకున్న మనం నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా నిలిచాం. యాపిల్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారతదేశంలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఇక్కడ తయారైన ఫోన్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. పిఎల్ఐ స్కీమ్ విజయవంతం కావడం వల్ల దేశంలోకి రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. ఇది స్థానిక యువతకు లక్షలాది సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ లక్ష్యం వైపు వేగంగా నడిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్ల పరిపాలన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఒక వర్డ్లో చెప్పాలంటే ఇది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, ఒక సరికొత్త వ్యవస్థీకృత మార్పు అని చెప్పుకోవచ్చు. అవినీతిపై ఉక్కుపాదం మోపడం, డిజిటల్ సంస్కరణల ద్వారా పారదర్శకతను తీసుకురావడం, సామాన్యుడికి సంక్షేమ ఫలాలను నేరుగా అందించడం వంటి చర్యలు ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. దేశ రక్షణ విషయంలో రాజీపడని ధోరణి, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గొంతుకను బలంగా వినిపించడం ద్వారా దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచారు. ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నాయి. సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన రికార్డుతో పాటు దేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపిన మోదీ ప్రభుత్వ పరిపాలన అత్యంత సమర్థవంతంగా, ప్రగతిశీలంగా సాధించడంలో ఎలాంటి సందేహం లేదు. నవభారత నిర్మాణంలో ఈ 12 ఏళ్ల కాలం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. मैं नरेंद्र दामोदर दास मोदी